కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని దేశాయపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ రామ్ నారాయణ్ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్తి స్థాయిలో రజతోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. గతంలో వేలాది మంది అంటే దాదాపు ఇప్పటివరకు 25 బ్యాచ్లు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. 1998లో ప్రారంభమైనటువంటి ఈ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ ప్రస్థానం ప్రస్తుతం 2025 వరకు నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వేలాది మందిని వివిధ రంగాల్లో రాణించేందుకు ప్రత్యేకించి దోహదపడ్డటువంటి శ్రీ రామ్ నారాయణ్ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో వేదికకు ముస్తాబు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఎస్ఆర్ఎన్కే పూర్వ విద్యార్థులు ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం కావచ్చు, అల్యూమిని మీట్కి సంబంధించి వాళ్ళ ఒక అసోసియేషన్గా ఏర్పడినటువంటి సందర్భంలో రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఈ సిల్వర్ జూబ్లీ వేదికలు ఏ రకంగా సాగే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రధానంగా చాలా ఘనంగా జరుపుతున్నాము. ఎందుకంటే ఈ కళాశాల ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల శ్రీ రామ్ నారాయణ్ ఖేడియా డిగ్రీ కళాశాల ఇప్పటికీ మాకు సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరుగుతుంది. ఇంత వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే మా కళాశాలలో మేమందరం పూర్వ విద్యార్థులమే. మా కళాశాలలో ఇంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వేతర రంగంలో గొప్ప గొప్ప స్థాయిలో అన్ని రంగాల్లో స్థిరపడి ఉన్నారు. మళ్ళా ప్రభుత్వేతర రంగాల్లో కూడా స్థిరపడి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ కళాశాల అంటే మాకొక కాలేజ్ అంటే కాదు, ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ అంటే మా అందరికీ ఒక ఎమోషన్. కాబట్టి ఇటువంటి సందర్భంగా ఈ మహోత్సవ సందర్భంలో మేమందరము ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఏ క్షణాన్నైతే ఆ మహానుభావుడు శ్రీ రామ్ నారాయణ్ ఖేడియా గారు ఇక్కడ మాకు డిగ్రీ కళాశాలకు ఎప్పుడైతే స్థలం ఇవ్వాలని వారి మనసు తలిచారో వారికి ఈ సందర్భంగా మేమందరము మా కళాశాల పూర్వ విద్యార్థులము, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరం కలిసి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే రకంగా మా కళాశాల చైర్మన్ గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు ఈ కళాశాల కోసం ఎంతగానో కృషి చేశారు. ఎట్లా ఉండే కళాశాల ఎట్లయిందో అనడానికి వారు పడిన శ్రమ, వారు పెట్టిన అభివృద్ధి మాకు ఇక కళ్ళకు కనబడతా ఉంది. చిన్న రేకుల షెడ్ ఉంటుండే ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్లు ఇక్కడ ఏర్పడి ఉన్నాయి. కాబట్టి కళాశాలలో ఇక్కడ అన్ని ఫెసిలిటీ, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. పిల్లలందరూ ఎంతో చక్కగా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ చదువుకున్న వాళ్ళు వారు జీవితంలో స్థిరపడి ఉన్నారు. ఈ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ అంటే మా అందరికీ ఒక సొంత ఇల్లు లాంటిది, ఒక సొంత దేవాలయం, మా అందరికీ ఒక గుడితో సమానం. కాబట్టి ఇటువంటి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీరు ప్రధానంగా ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో మీరు ఏ బ్యాచ్, మీరు ఎంతమంది అప్పుడు మీ బ్యాచ్మేట్స్ ఉండేది, వాళ్ళంతా మీకు అనుయంగా మీ కళ్ళ ముందుకు రాబోతున్నారు, ఎలాంటి ఫీల్ ఉండబోతుంది? మేము 2007 బ్యాచ్ అండి. నేను బిఏ బ్యాచ్ ఈపీపీ. అయితే మాకు ఏదైతే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే పూర్వంలో మేము చదువుకున్న విద్యార్థులందరం ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నాము. కానీ ఇప్పుడు అందరం ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరు దూరాల నుంచి వస్తున్నారు. ఆల్రెడీ మాకు ఫోన్లు చేశారు. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. తద్వారా అందరికీ ఈ సమాచారం అయితే అందింది. భారీ పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సో అంటే రేపు జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అంటే చాలా అంటే ఇప్పటికే కాలేజీ స్థాపించి 25 ఏళ్ళ ప్రస్థానం గడిచిపోయినటువంటి నేపథ్యంలో 25 బ్యాచ్లు ప్రతి సంవత్సరం వేలాది మంది ఇట్లా బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏం పిలుపునిచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే. 25 బ్యాచ్లు ఈపాటికి బయటకు వెళ్ళి ఈ సమాజంలో వారి పాత్రను వారు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి వారికి ఉన్న ఈ అనుభవం, మళ్ళీ వారి జీవితంలో వారికి ఉన్న ఏదైతే వారు అవకాశాలు వారికి ఎందుపుచ్చుకున్నాయో అటువంటి కార్యక్రమాలన్నీ రేపొద్దున మా పిల్లలందరికీ వారు అందించే సమాచారం కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాము. వారిచ్చే సమాచారం మాకు ఎంతో చైతన్యంగా కలిగిస్తుందని భావిస్తున్నాం. మీరు చెప్పండి, మీది ఏ బ్యాచ్? ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో రేపు మీ ఫ్రెండ్స్ అంతా కలగబోతున్నారు. దాదాపు వందలాది మంది, వేలాది మంది ప్రయోగులు ఇవాళ వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితి. వాళ్ళంతా మీ ముందు కలగబోతున్నారు, కనిపించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మాది 2002 to 2005 బ్యాచ్, బీఎస్సీ ఎంపీసీ మాది. చాలా ఎగ్జైటింగ్ ఉంది. చాలా రోజుల తర్వాత దాదాపు నేను కళాశాల నుంచి బయటకు వెళ్ళి 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ తర్వాత సిల్వర్ జూబ్లీ వేడుకలకు మేము రావడం, 20 ఇయర్స్లో అక్కడక్కడ కొంతమందిని కలిసినాం, అందరం ఒక్కసారి కలవలే. చాలామంది ఫోన్లు చేసుకున్నాం. ఇప్పుడు మా బ్యాచ్ 40 మంది, 50 మంది ఉంటుండే. అంటే ఎంపీసీఎస్ ఎంపీసీ కలిసి అందరం కలిసి వచ్చి ఇట్లా ఒక్కసారి కలుసుకుంటే అసలు ఎట్లున్నది ఇప్పుడు పరిస్థితి, ఒక 20 ఇయర్స్ తర్వాత ఎట్లున్నది, ఒక ఎగ్జైటింగ్మెంట్లు ఉన్నాం. చాలా అది చెప్పరాని దాంట్లో ఎగ్జైట్మెంట్ ఉన్నాం. మరి రేపటి కార్యక్రమానికి అందరు చాలామంది వస్తారు, భారీ ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తున్నారు కూడా.
మీరే చూస్తారు రేపు, మేము చెప్పినట్టు కాదు కానీ రేపు మీరు చూస్తారు. సో మొత్తం మీద చూసాం కదా, కామారెడ్డి జిల్లాకు హాజకోరుగా నిలుస్తూ వస్తున్నటువంటి శ్రీ రామ్ నారాయణ కేజీఆర్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో రేపు 10 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఏదైతే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి దాదాపు 10,000 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో రాణించడమే కాకుండా వివిధ హోదాల్లో పనిచేస్తూ పూర్తిస్థాయిలో రామ్ నారాయణ కేజీఆర్ విద్యార్థిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వివిధ రంగాల్లో స్థిరపడుతూ పూర్తి స్థాయిలో కాలేజీకి గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో భాగంగా వేలాది మంది విద్యార్థులుగా విద్యను అభ్యసించి బయటకు వెళ్ళి రాణిస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా రేపు ఎవరికి వారి కళ్ళ ముందు ప్రత్యక్షమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కొంతమంది పూర్తిస్థాయిలో ఉబ్బి తబ్బైపోతున్నటువంటి పరిస్థితి. అంటే సుదీర్ఘ విరామం అనంతరం ఇక విద్యను అభ్యసించినటువంటి తరుణంలో వారందరూ అనూహ్య పరిణామాల మధ్య ఏకం కావడం వల్ల పూర్తిస్థాయిలో తామంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు వారంతా ఆనందాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు